మిత్రులారా, మోకాళ్ళ నొప్పి తగ్గడానికి మీరు చేయాల్సింది, మీకు జెలాటిన్ పౌడర్ అని చెప్పి దొరుకుతుందండి. ఇది కొంచెం వెతకాలి, ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనం వాడేది కాదు. ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అమ్ముతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు కొన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి, జెలాటిన్ పౌడర్ దొరుకుతుంది. హైదరాబాద్లో కొన్ని సూపర్ మార్కెట్లో కూడా ఉన్నాయి. ఆ జెలాటిన్ పౌడర్ తీసుకొని వచ్చి, అదేంటంటే యాక్చువల్గా జెలాటిన్ అనేది జిలటిన్ స్టిక్లు కాదండి, ఏదో క్లైమర్ మైన్స్ పెట్టేది పేలేటి కాదు. ఇది జిలటిన్ కాదు, జెలాటిన్ అంటారు దీన్ని. ఇది మన ల్యాబొరేటరీలో ఏకకణ జీవులు ఏవైతే ఉంటాయో వాటికి ఫుడ్ ఇది. అంటే వాటికి ఇది ఇస్తే అవి ఫుడ్ తిని పెరుగుతాయంట. వాటికి ఫుడ్ అంటే మన సెల్ లోపల చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఏకకణ జీవులే తీసుకుంటున్నాయి, సూక్ష్మ జీవులే దాన్ని తీసుకొని పెరుగుతాయి. కాబట్టి మనము దాన్ని కానీ తీసుకోగలిగితే మన సెల్స్ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయి ఉన్నాయో, ముఖ్యంగా ఈ కార్ట్లేజ్ ఇటువంటివి, ఎందుకంటే మనం నిల్చోగానే వెయిట్ అంతా దాని మీద పడుతుంది కాబట్టి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి అక్కడికి ఇది వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్కి ఇది ఫుడ్ లెక్క పనిచేసి అక్కడ ఉండేటువంటి ఆ కార్ట్లేజ్ పెరిగేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. కార్ట్లేజ్ మళ్ళీ హెల్దీగా తయారవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ జెలాటిన్ పౌడర్ తీసుకొని వచ్చి మీరు ఏం చేస్తారంటే, 1 కప్పు వేడి నీళ్ళు తీసుకోండి. ఈ జెలాటిన్ పౌడర్ని 1 స్పూన్ తీసి దాంట్లో వేసి మెల్లగా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే అది జెల్లీ లెక్క అయిపోద్ది. ఆ వేడి నీళ్ళకి మన హల్వా ఉంటుంది చూసారా, ఆ టైప్లో తయారవుద్ది అది, ఆ జెలాటిన్ పౌడర్. దాన్ని డైరెక్ట్గా తీసేసుకోండి. చప్పగా ఉంటుంది, దాంట్లో ఏమీ కలరు, స్మెల్, టేస్ట్ ఏమీ ఉండదు. దానికి చప్పగా ఉంటుంది. దాన్ని డైరెక్ట్ తీసేసుకోవడం. దాంట్లో మళ్ళీ చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, ఇవన్నీ అడగొద్దు. జస్ట్ ప్లెయిన్గానే తీసుకోండి. ఇంకా టేస్ట్ వదిలేద్దామండి, తర్వాత సంగతి. దాన్ని తీసుకొని పొద్దున సాయంత్రం 2 టైమ్స్ చేయండి. ఈ రెమెడీస్ చేయండి, ఖచ్చితంగా మీ మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.